పుష్ప ద వాయిస్ బిహైండ్ దట్ సాంగ్ అనమాట. ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు. మీరు చెప్పేదాకా కూడా నిజంగా ఆ సాంగ్ మీరు పాడారు. అదే నేను పాడిన పాటే నాకు ఇంకో ఫ్రెండ్ పంపించి బాగుంది కదా ఈ పాట అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. రే పిచ్చి 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 పరుగులేమిటో, పాడుతున్న పాట రాగమేమిటో, దారిలోన ఎత్తు పళ్ళమేమిటో, నాకు మాత్రం శోకమేమిటో. మొత్తం డైవర్ట్ అయిపోయింది నేను యాక్చువల్లీ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏంటి అరౌండ్ 300 సాంగ్స్. ఈ వీటికి వేరియేషన్ ఎలా చూపిస్తారు? ఇప్పుడు ఒక సాంగ్ కి మీరు ప్రిపరేషన్ కూడా అలాగే ఉంటుందా ముందు రోజు? కాంచనా 3 రాఘవ లారెన్స్ గారు, దాంట్లో ఒక పాట ఉంది, చమ్మక్క బుమ్మక్క బాలని వాడమన్నా, అట్లాగే ఉంటుంది ఆ పాట. ఫుల్ పాట వినండి. ఓ ప్రేమ ఎందుకొచ్చావో, ఏడ్పించి ఎందుకెళ్ళావో. మీరు ఈ పాట విన్నారా హిందీలో? బాబూబా 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 బాబూబా. ఇట్లాంటి వాయిస్ ట్రై చేస్తారా? లైక్ అక్కడ హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండరే పేలిందే. పాట ఒక తెలుగు పాడారంటే ఎవరు నమ్మరు. మై డ్రీమ్ కేమ్ ట్రూ ఫర్ ఏఆర్ రెహమాన్ గారు, సింగింగ్ ఫర్ రెహమాన్ గారు. కన్నడలో ఉపేంద్ర గారు. అది నేను అడుగుతాను యాక్చువల్లీ, మీరు అప్పుడే చెప్పద్దు, అది మాకు చాలా పెద్దది. సాంగ్ రిలీజింగ్ చాలా మంది అడిగారు. 30 seconds మళ్ళీ పాడండి, మాకు చిన్న గ్లింప్స్ వచ్చింది కదా. నీది చాలా చిన్నది, వాడి కన్నా నీది చిన్నది, అది ఏంటది అని మీరు సెకండ్ హాఫ్ లోనే మీకు అర్థమవుతుంది. సో హోల్డ్ ఆన్ టు యువర్ హార్సెస్. మీరు అనుకునేది కాదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రేమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే పుష్ప ద వాయిస్ బిహైండ్ దట్ సాంగ్ అనమాట. ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు. ఈయన చూస్తే అంటే ఆ వాయిస్ ఎంత డీప్ బేస్ ఉందో, ఈయన పర్సనాలిటీ చూస్తే కూడా అంతే అనిపిస్తుంది అనమాట. అంత స్ట్రాంగ్ బేస్ ఈయనలో ఉన్నట్టు కనిపిస్తుంది ఆ ఓరాలో కూడా. సో మనతో పాటు దీపక్ బ్లూ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో అండి, సచ్ ఎ ప్లెజర్. అండ్ ఈ పుష్ప పాటని మీరే ఇంత పెద్ద హిట్ చేశారు. అండ్ లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ముందుగా మిమ్మల్ని చూస్తే అంటే ఇప్పుడు ఆ బ్లూ అని పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకోకముందు మీరు పేరు కూడా చెప్పారు, దీపక్ సుబ్రహ్మణ్యం కప్పగంతుల. బట్ ఆ పేరు కంటే అంటే బ్లూ అనే పేరు మీరు నిజంగా అక్కడ నుంచి వచ్చారేమో అనిపిస్తుంది. మీ ఫ్రెంచ్ కట్టు ఇది అది. థ్యాంక్స్. అంటే అదే అప్పుడు అంటే నేను చేసింది కరెక్ట్ కాబట్టి ఇట్స్ వర్కింగ్. అండ్ చాలా మంది ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతారు, ఏంటది దీపక్ బ్లూ అని. నేను ఆ పేరు పెట్టుకున్నదే కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేయాలని. అండ్ ఐమ్ హ్యాపీ ఇట్స్ వర్కింగ్. జనరల్లీ ఇప్పుడు ఈ పేర్లు అనేది సిల్వర్ స్క్రీన్ మీద యాక్టర్స్ కావచ్చు, వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చేసరికి డిఫరెంట్ నేమ్ యూజ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సింగర్స్ కూడా మీరు పెట్టుకున్నారు. దానివల్ల ఎంత చేంజ్ ఉంది మీ లైఫ్ లో? ఆ బ్లూ అనే దాని వల్ల ఏం యాడ్ అయింది? అదే నేను యాక్చువల్లీ 2019 దాకా నా పాటలన్నీ దీపక్ అనే ఉండింది. అప్పుడు ఇండస్ట్రీలో దీపక్ అని వేరే సింగర్ లేరు. సో కాబట్టి ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ అండ్ ఇట్ వాస్ వర్కింగ్. 2019 తర్వాత చూస్తే మనం we started listening to lot of apps, started using apps for music కదా, స్పాటిఫై, ఐట్యూన్స్, iMusic ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు చూస్తే దీపక్ అని పేరు పెడితే భోజ్పూరి సింగర్ ఒక అతను దీపక్, అతని పాటలు నా పాటలు మిక్స్ అయినాయి. సో ఐ థాట్ ఓకే సెకండ్ నేమ్ ఒకటి పెట్టుకోవాలి, లేకపోతే ఆ ఐడెంటిటీ ప్రాబ్లం అవుతుందని. కానీ నా ఫుల్ నేమ్ అఫీషియల్ గా చూస్తే దీపక్ సుబ్రహ్మణ్యం కప్పగంతుల. మా ఇంటి పేరు కప్పగంతుల కాబట్టి. అండ్ సుబ్రహ్మణ్యం పెట్టుకోలేను, కప్పగంతుల పెట్టుకోలేను, టూ బిగ్ అండ్ చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ జరుగుతాయి. సో నేను అనుకున్నా ఓకే సింపుల్ గా క్యాచీగా ఐ జస్ట్ కీప్ బ్లూ. ఆ దీపక్ బ్లూ కనెక్షన్ ఏంటంటే, చిన్నప్పుడు నాకు ఈ గ్యారీ కాస్పరోవ్ చెస్ ఛాంపియన్ వర్సెస్ కంప్యూటర్ ఒక కాంటెస్ట్ జరిగింది. అప్పుడు చాలా పబ్లిసైజ్ చేసి మ్యాన్ వర్సెస్ మషీన్ అని ఒక కాంపిటీషన్ జరిగింది. దాంట్లో కాస్పరోవ్ లాస్ట్ టు కంప్యూటర్. ఆ కంప్యూటర్ పేరు డీప్ బ్లూ. సో నాకు చిన్నప్పుడు అది సైకలాజికల్ గా మైండ్ లో వావ్ కంప్యూటర్ పేరు డీప్ బ్లూ అని. ఆ డీప్ బ్లూ అన్నది నా మెయిల్ ఐడీస్ లో రిఫ్లెక్ట్ అయింది. deepblue@yahoo మై ఫస్ట్ మెయిల్ ఐడి. అదేలాగా మై సోషల్ మీడియాలో డీప్ బ్లూ దీపక్ బ్లూ అని చాలా మంది నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో బ్లూ అనే పిలుస్తారు. సో ఐ థాట్ ఓకే సెకండ్ నేమ్ వై షుడ్ ఐ కీప్ సంథింగ్, లెట్ మీ కీప్ ఇట్ బ్లూ అని.
అండ్ అది ఇట్స్ వర్కింగ్. ఇప్పుడు ఫ్రేమ్ కూడా బ్లూ కలరే ఉంది. నేను డ్రెస్ కూడా బ్లూ వేసుకుంటానండి, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో చాలా బ్లూ ఉంటే ఒకలాగా ఉంటుందని చెప్పి నేను ఇప్పుడు చాయిస్ లేకుండా బ్లాక్ వేసుకుంటాను. కానీ ఐ లవ్ ద కలర్ అండ్ ఐ థింక్ బ్లూ కలర్ గివ్స్ యూ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్. ఇట్ కామ్స్ యూ డౌన్ కదా, యూ గో టు ద బీచ్, ఇట్ కామ్స్ యూ డౌన్. సో సేమ్ మ్యూజిక్ వొకాబులరీకి వచ్చేసరికి బ్లూస్ అది చాలా మంది అడుగుతారు, మీరు బ్లూస్ పాడతారా, దాని వల్ల బ్లూస్ అంత సీన్ లేదు. ఐ లవ్ సింగింగ్ బ్లూస్, దట్స్ డిఫరెంట్. కానీ దీపక్ బ్లూ కి ఇదే మీనింగ్. ఓకే, అంటే మేము అనుకున్నాం ఈయన బ్లూస్, ఆయన ఏమో రాక్ స్టార్, ఏంటి మొత్తం అంతా బాగుంది. ఈ కనెక్షన్ కూడా బాగానే ఉంది, నెక్స్ట్ టైం ఇది యూజ్ చేసుకుంటా. అంటే బ్లూ నోట్ అని ఒకటి ఉంటదంట కదా, అంటే ఎక్స్ప్రెసివ్ నోట్స్ కి రెగ్యులర్ స్టాండర్డ్ నోట్ కాకుండా డిఫరెంట్ పిచ్ ఉన్నప్పుడు మీరు కూడా ఒక డిఫరెంట్ పిచ్ లో ఉండాలి పబ్లిక్ అందరిలో. దీనికి ముందు ఇంకో ఇంటర్వ్యూలో అడిగారు, బికాస్ బ్లూ ఇస్ ఇట్ టు యాడ్ కలర్ ఇన్ యువర్ లైఫ్ అన్నారు. వావ్, ఇది కూడా బాగుంది, నేను నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇది యూజ్ చేసుకుంటా అని అది తీసుకున్నా. సో ఇది కూడా నేను ఐల్ కీప్ ఇట్ ఇన్ మై మైండ్. సో బ్లూ నోట్, ఓకే, ఎక్స్ప్రెసివ్ నోట్. సో ఫస్ట్లీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే జనరల్ గా మనకి ఐ థింక్ పాండమిక్ కాదు 18-19 ఆ టైం నుంచి కొంచెం ఈ సోషల్ మీడియా బాగా స్టార్ట్ అయింది. ఈ టిక్ టాక్ వచ్చిన తర్వాత రీల్స్ అనేవి బాగా ట్రెండ్ అయినవి. తర్వాత మీకు ఒక్క సాంగ్ కూడా పాడిన వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, తెగ ఫేమస్ అయిపోయారు. అంటే వాళ్ళ నార్మల్ గా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా కాదు, జస్ట్ ఒక గిటార్ పట్టుకుని చిన్న హమ్ చేస్తూ ఒక 1 minute వీడియో చేసి వాళ్ళు చాలా వైరల్ అయ్యారు. మీరు 300+ సాంగ్స్ పాడారు, సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. ఎందుకు అసలు ఒక్కసారి కూడా ఫోకస్ లోకి రాలేదు? ఇప్పుడు మేము ఫిల్మీ ఫోకస్ వచ్చాము, మేము ఎదుర్కొని ఫిల్మీ ఫోకస్ రాగానే ఇప్పుడు ఫోకస్ వస్తానేమో. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్. కానీ మీరు అడిగేది ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. నేను చాలాసార్లు దాని గురించి ఆలోచించాను. కానీ నాకు పర్సనల్గా ఏంటంటే సోషల్ మీడియాలో ఇఫ్ యూ గో చెక్ మై ప్రొఫైల్ యాజ్ వెల్, ఐ కీప్ మై సోషల్ మీడియా ఓన్లీ ఫర్ మై వర్క్. నేను చాలా పర్సనల్, నా లైఫ్ గురించి, ఇవాళ నేను ఈ కప్పు కాఫీ తాగాను, ఇవన్నీ నాకు నేను అది ట్రై చేశా. నేను ట్రై చేయకుండా కాదు, బికాజ్ ఆల్ ఆఫ్ us వాంట్ టు సీ లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ అని నేను ట్రై చేశా. కానీ నాకేం ప్రాబ్లం అంటే, నేను వెన్ ఐ పోస్ట్ సంథింగ్ ఆర్ పుట్ అ స్టోరీ లైక్ దిస్, ఐ రీడ్ ఇట్ యాజ్ దీపక్. నేను అది చదివి ఇది ఏంటిది సిల్లీగా ఇది పోస్ట్ చేస్తున్నావు అని నేనే డెలీట్ చేసేస్తా. ఇట్లాంటి విషయాలు జరుగుతాయి. సో నేను ఐఎమ్ నాట్ అ వెరీ సోషల్ మీడియా సావీ పర్సన్. నాకు ఇవి ఇప్పుడు ఒక విషయం జరుగుతుందంటే ఐ లైక్ ఎంజాయింగ్ దట్ థింగ్ మోర్ దెన్ టేకింగ్ అ ఫోటో ఆర్ రికార్డింగ్ ఇట్ యాజ్ అ వీడియో. ఐ లైక్ జస్ట్ ఎంజాయింగ్ దట్ మూమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూ అండ్ మీ వి గో అవుట్ ఫర్ కాఫీ, వీఆర్ టాకింగ్, హ్యావింగ్ అ గుడ్ టైమ్. నేను అట్ దట్ టైమ్ ఐ డోంట్ రిమెంబర్ టు టేక్ అ ఫోటో విత్ యూ, or I will not take somebody else's phone call because I am giving you importance. I am that kind of a person. So social media వచ్చి నాకు అదొక రీజన్ గా పెట్టుకుని, because you need social media now. That is, you need to evolve with the times. So I think నేను కొంచెం నౌ నాకు ఇప్పుడు ఇన్ని పాటలు పాడి ఈ పాటలు చాలా హిట్స్ అయినాయి. కానీ ఈ పాట వెనకాల ఉన్న పేరు, వెనకాల ఉన్న వ్యక్తి తెలియదు చాలా మందికి. చాలా మంది అడుగుతారు, ఇది నువ్వు పాడావా ఈ పాట? ఐ డోంట్ నో. మొన్న కూడా ఒక పాట వెరీ నా చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆమె యూఎస్ లో ఉంది, షీ సెండ్స్ మీ దిస్ పిచ్చి 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 పరుగులేమిటో, అది నేను తెలుగులో పాడాను. నేను అది సడన్ గా ఇప్పుడేమో మీమ్స్ చాలా వచ్చినాయి దాని గురించి. సడన్లీ షీ సెన్స్ ఇదేంటి నీ వాయిస్ అని. అవునమ్మా నా వాయిసే, నేను నీకు వాట్సాప్ లో కూడా పంపించా, నువ్వు కూడా సౌండింగ్ గుడ్ పంపించావు, ఇప్పుడేంటి మళ్ళీ అడుగుతున్నావు అని. దట్ హ్యాపెన్స్ కదా. సో బట్ యా, ఐ విల్ స్లోలీ హ్యావ్ టు ఎవాల్వ్ విత్ ద టైమ్స్. యాక్చువల్లీ మీరు చెప్పిన పాట మేమేంటి మొత్తం నాకు తెలిసిన చాలా మంది స్టేటస్లు పెట్టుకున్నారు, అప్పుడు కనెక్ట్ అయిపోతారు కదా ఎక్కువ. కరెక్ట్. ఒకసారి ఆ సాంగ్ పాడతారా? పిచ్చి పిచ్చా పిచ్చి 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 పరుగులేమిటో, పాడుతున్న పాట రాగమేమిటో, దారిలోన ఎత్తు పళ్ళమేమిటో, నాకు మాత్రం శోకమేమిటో, ఖాళీగున్న రోజు ఫిగరు లేదులే, మంచి ఫిగరు ఇప్పుడు ఫ్రీగా లేదులే, నాతో బాటు ఉంది బాలు లేదులే, లైఫ్లోన అన్ని గొడవలే, లోకమే స్పీడు పెంచి సాగలే, నా బండి పంచరాయి నిలిచలే, తిక్క పిల్ల నాకు క్లాసు పీకెలే, స్వామి కూడా మనను వినలే, రాగా మారనే జోగర్ నేనేలే, ఫ్యూసు ఎగిరాకే
బల్బు కోసం స్విచ్ వెతికినా ట్రాక్ గా మారానే జోకర్ నేనేలే ఫ్యూజ్ ఎగిరాకే బల్బు కోసం స్విచ్ వెతికినా. యానిమేటెడ్ వీడియో కరెక్ట్, సూపర్ కదా అది, బ్యూటిఫుల్. సీరియస్ మొత్తం డైవర్ట్ అయిపోయాను నేను యాక్చువల్లీ ఆ సాంగ్ లోకి వెళ్ళిపోయాను అనమాట. నేను మీరు చెప్పేదాకా కూడా నిజంగా ఆ సాంగ్ మీరు పాడారు నాకు అదే, తెలుసు. సో ఇట్లా చాలా చాలా పాటలు ఉన్నాయి. అండ్ ఒక్కొక్కసారి సంబడి విల్ సే ఇది నువ్వు పాడావా అని. ఒకసారి ఏమైందంటే నేను పాడిన పాటే నాకు ఇంకో ఫ్రెండ్ పంపించి బాగుంది కదా ఈ పాట అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. రే పాట విన్నావు, కింద క్రెడిట్స్ అని ఒకటి ఉంది, దాంట్లో పేరు అని ఒకటి ఉంది, ఎందుకు నువ్వు ఆ పేరు కూడా చూడవు అని. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఇది స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు ట్రెండింగ్, ఎందుకంటే పాట వినేస్తున్నాం, జస్ట్ అక్కడ యాక్టర్స్ ని చూస్తున్నాం, Correct, లేదంటే ఆ లిరిక్స్ అక్కడ యానిమేషన్ చూస్తున్నాం. అది దేని వల్ల అంటే ఆల్సో బికాస్ ఐ థింక్ వీఆర్ కన్స్యూమింగ్ మ్యూజిక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీడియోస్. వెన్ ఇస్ ద లాస్ట్ టైమ్ యూ యాక్చువల్లీ లిసన్ టు అ సాంగ్? మనం అందరం పాటలు చూస్తున్నాం, పాటలు మనం వినట్లే. పాటలు వినడం ఎప్పుడు అవుతుందంటే డ్రైవ్ చేసేటప్పుడు పాటలు వింటాం. కానీ మేజర్ గా ఇంట్లో చూస్తే యూట్యూబ్ లో పాటలు వింటాం. యూట్యూబ్ ఇస్ వీడియో ఇది. సో దాంట్లో కింద క్రెడిట్స్ అని ఒకటి ఉంది, దాని ఎవరెవరు పాడారు ఎవరు. అండ్ ఇప్పుడు ఏంటంటే టు ఎవ్రీబడీస్ క్రెడిట్, ఆల్ ద లేబుల్స్ ఆర్ ఆల్సో క్రెడిటింగ్ ద సింగర్స్. అడిషనల్ వోకల్స్ ఎవరు పాడారు, బ్యాకింగ్ వోకల్స్, మ్యూజిషియన్స్ అన్ని క్రెడిట్స్ ఇస్తున్నారు. ఇట్స్ చేంజింగ్. కానీ ఇట్ విల్ బి నైస్ ఇఫ్ పీపుల్ ఆల్సో రికగ్నైజ్ హూ ఇస్ ద వాయిస్ బిహైండ్. అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు స్పాటిఫైలో వింటూ వెళ్తా ఉంటాం, మేబీ డ్రైవింగ్ లో స్పాటిఫైలో చూస్తే కూడా పేరు వస్తుంది, కానీ యూట్యూబ్ లో చూసేటప్పుడు కింద you need to go down. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఒక్కొక్క సాంగ్ విన్నా ఏమనుకుంటున్నారంటే మూవీ పేరు ఒకటి చూస్తున్నారు, Correct. తర్వాత చూద్దాంలే అనుకుంటారు. Correct. బేసికల్లీ నేను కూడా అలాగే అనుకుంటాను, సింగర్ ఎవరో బాగా పాడారు తర్వాత చూద్దాం అనుకుంటాం, బట్ మర్చిపోతాం అనమాట. Correct. బట్ సాంగ్ అయితే ఉండిపోతుంది. అండ్ మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు, అంటే ఇప్పుడు దాకా మీరు ఎందుకు సోషల్ మీడియాలో కావాలని మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోలేదు, బూస్ట్ చేసుకోలేదు అంటే నేను దానికి టైం ఏమో లివ్ ఇన్ ద మూమెంట్ లో ఉంటానని చెప్పి. అది ఇప్పుడు ఎవరు చేయట్లేదండి. కాదండి, కానీ ఇప్పుడు ఏంటంటే ఇది నాకు మా నాన్నకి డిస్కషన్ చాలా జరుగుతుంది. మా నాన్న చెప్తారు ఇప్పుడు, సి ఇఫ్ యు ఆర్ అ క్లౌన్ యు నీడ్ టు వేర్ మేకప్. ఇఫ్ యు ఆర్ అన్ యాక్టర్ యు నీడ్ టు వేర్ మేకప్. యు నీడ్ టు డూ వాట్ అన్ యాక్టర్ ఇస్. మీరు స్టేజ్ పైన వెళ్తే యు నీడ్ టు డూ వాట్ ఈస్ డిమాండింగ్. సేమ్ వే ఇఫ్ యు ఆర్ అ సింగర్ యు నీడ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. సో నేను అది ఇప్పటిదాకా చేయలే, ప్రయత్నిస్తున్నాను. హోప్ ఇట్ హ్యాపెన్స్. యాక్చువల్లీ మీ నాన్నగారు 20s లో ఉన్నారు, మీరు 90s లో Correct. ఓకే. సో అంటే మీకు ఫస్ట్ అసలు మైక్రోబయాలజిస్ట్ దీపక్ గారు అవును. ఎందుకు అసలు సింగింగ్ వైపు ఎలా అడుగేశారు? మైక్రోబయాలజీ నాకు చాలా నచ్చిన సబ్జెక్ట్. బయాలజీ వాస్ మై ఫేవరెట్ ఇన్ కాలేజ్. నేను యాక్చువల్లీ వెటర్నరీ సైన్స్ చదవాలనుకున్నా. నాకు పెట్స్ అంటే చాలా పిచ్చి. మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు, వి కన్సిడర్ దెమ్ లైక్ అవర్ కిడ్స్. ఇద్దరు ఐ హ్యావ్ అ ల్యాబ్ అండ్ మాగ్రెల్, మ్యాక్స్ అండ్ సాషా. సో చాలా సేపు నేను అనుకునేది ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ అనిమల్స్ మోర్ దెన్ పీపుల్. సో వెటర్నరీ సైన్స్ అనుకున్నా, కానీ వెటర్నరీ సైన్స్ దొరకలే సీట్స్. అండ్ మైక్రోబయాలజీ వాస్ మై చాయిస్. 5 years చదివాను నేను. ఎంఎస్సి అప్లైడ్ మైక్రోబయాలజీ, మాస్టర్స్ చేశాను విఐటిలో. బట్ విఐటిలోనే నేను చాలా కాలేజ్ కల్చరల్స్, కాలేజ్ బ్యాండ్లో లీడ్ సింగర్, ఇట్లాంటి విషయాల్లోని ఎస్ఆర్ఎం అండ్ విఐటి ఇక్కడ జరిగింది. అండ్ ఇన్ అ వే దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై మ్యూజిక్ కెరియర్ యాజ్ వెల్. దాని తర్వాత ఐ వెంట్ ఇన్ టు కపుల్ ఆఫ్ రియాలిటీ షోస్. అక్కడ ఇంకా చాలా ఎక్స్పోజర్ దొరికింది. లైక్ రియాలిటీ షోస్ లో పెద్ద ప్లస్ ఏంటంటే యూ విల్ ట్రై టు సింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. సో దానివల్ల మన రెపర్టువా దట్ బికమ్స్ బెటర్. సో అది జరిగింది. దాని తర్వాతే ఐ వెంట్ ఇన్ టు అప్రోచింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్, సీడీలు ఇవ్వడం, మెయిల్లో కనెక్ట్ చేసుకోవడం, డెమోస్ చేయడం, ఇవన్నీ చేశాను. అండ్ 2012 ఫస్ట్ సాంగ్ విజయాండి గారికి తమిళ్లో నాన్ అన్న మూవీ, నకిలి, తెలుగులో నకిలి. అదేలాగా తెలుగులో డైరెక్టర్ తేజ గారి నీకు నాకు డాష్ డాష్, ఆ మూవీలో ఫస్ట్ పాట పాడారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏంటి ఒక అరౌండ్ 300 సాంగ్స్. అది ఫస్ట్ సాంగ్ అండి అది అయితే? ఇది తేజ గారు. అవును, తేజ గారు నీకు సాంగ్ అండి? బాయ్ బాయ్ అని. బాయ్ బాయ్ బైకులు ఎక్కడం, బాయ్ బాయ్ బారుకెళ్ళడం, బాయ్ బాయ్ బీరు తాగడం, అది లేరా బాబోయ్ నా ఏజు కాదని వినరండో, టీనేజు వయసే డిఫరెండో, ఈ ఏజ్కి స్టార్టింగ్ ట్రబుల్ అండో, స్టార్ట్ అయితే హాల్టే లేదండో,
బాయ్ బాయ్ బైకులు ఎక్కడం, దట్ వాస్ దట్ సాంగ్. చాలా మందికి, నా క్లోజ్ ఫ్రెండ్స్ కి ఈ పాట చాలా ఇష్టం. నాకు ఇట్స్ వెరీ క్లోజ్ సాంగ్ టు మై హార్ట్. యశ్వంత్ అన్న మ్యూజిక్ డైరెక్టర్. యశ్వంత్ గారు యాక్చువల్లీ ఈజ్ అన్ ఆర్జే అండ్ ఇప్పుడు ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. ఇప్పుడు మీరు పాడే సాంగ్స్ ఉంటాయి అంటే, అంటే నా కంపారిజన్ ఎలా ఉంటుందంటే ఊరోడు కంపారిజన్ లో ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ పాట పాడారు, ఇది ఎలా ఉందంటే లైక్ పాలిష్డ్ సాఫ్ట్, అదే దాన్ని సిమెంట్ రోడ్ ఉంటుంది కదా, అసలు ఎక్కడ మీకు బేస్ ఎక్కడ ఎప్పుడు బేస్ అని ఆలోచించడం, కూల్ గా వెళ్ళిపోతుంది బాయ్ బాయ్ అని చెప్పి. ఇంకొకటి మీరు బేస్ ఉంటది, అది మట్టి రోడ్ లా ఉంటది, కొత్తల రోడ్ లా ఉంటది, స్ట్రెస్ ఉంటది, ఒక్కొక్కటి తార్ రోడ్ లా ఉంటది, బాగా హార్డ్ గా ఉంటది. ఈ వీటికి వేరియేషన్ ఎలా చూపిస్తారు? ఇప్పుడు ఒక సాంగ్ కి మీరు ప్రిపరేషన్ కూడా అలాగే ఉంటుందా ముందు రోజు? లేదా అంత ప్రిపరేషన్ అని లేదు. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగే అదే క్వశ్చన్, కాంచనా 3 రాఘవ లారెన్స్ గారిది, దాంట్లో ఒక పాట ఉంది, రుద్రకాళి అని ఒక పాట ఉంది. మీరు వెళ్ళి గో చెక్ ఇట్ అవుట్. సో మై క్లోజెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ వోంట్ నో దట్ ఐ ఎమ్ ద సింగర్ ఫర్ దట్ సాంగ్. నాకే సమ్ టైమ్స్ నేనే ఇది పాడాలని తెలియదు, ఎందుకంటే ఆ పాటలో లిటరలీ ఐ హ్యావ్ టు గ్రౌల్, జమ్మక్క బుమ్మక్క బారిని అట్లాగే ఉంటుంది ఆ పాట. ఫుల్ పాట వినండి. సో ఆ పాటకి ఐ హ్యాడ్ టు డూ దట్, ఎందుకంటే అదొక గోస్ట్. అదే టిపికల్ గా లారెన్స్ గారు బాడీలో గోస్ట్ వచ్చి అట్లాంటి ఒక సీక్వెన్స్ అది. సో ఖాళీ పాట అది పాట. అదేలాగా ఇప్పుడు తూఫాన్ KGF లో, తూఫాన్ వచ్చి దే కాల్ మీ బికాస్ దే వాంటెడ్ అ గ్రంజీ వాయిస్. తూఫాన్ తూఫాన్ తన నాన్న కలింగరే అట్లా ఉండాలి. మళ్ళీ నేను తెలుగులో నాకు చాలా ఇష్టమైన పాట ఒకటి వచ్చి, ఓ ప్రేమ ఎందుకొచ్చావో ఏడ్పించి ఎందుకెళ్ళావో, అని ఒక పాట ఉంది, శ్రీరామ్ గారు తమిళ్లో పాడింది, చాలా హిట్ అయింది. నన్నే మార్చే ప్రేమరా, నిన్నే మార్చే ప్రేమరా, అది ఇట్లాగే పాడాలి ఈ పాట. అనిరుద్ గారి మ్యూజిక్ లో నేను రౌడీనే ఆ మూవీలో, అది నాకు చాలా ఇష్టం. సో ఇది నేను ట్రై చేశాను అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో జనరల్ గా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇప్పుడు దేవి గారికి లవ్ దెబ్బ అనేది నా ఫస్ట్ సాంగ్. లవ్ దెబ్బ నేను నార్మల్ గా పాడుంటే ఆవిడ సంగీట్ యాస్, ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండరే పేలిందే, లైఫ్ లాంటి నీ లవ్ చూసి నా నిద్రంతా కట్టయిందే, ఇట్లా పాడొచ్చు. ఇదే నా నార్మల్ గా నేను ఇట్లాగే పాడుంటా. కానీ దేవ్ గారు ఏం చెప్పారంటే ఆ పాట కొంచెం అరబిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే పాట. సో యూ నీడ్ టు సింగ్ ఇట్ కొంచెం ఈ మీరు ఈ పాట విన్నారా హిందీలో, మహబూబా 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 మహబూబా, ఆడి బొమ్మన్ గారి పాట, దాంట్లో వాయిస్ అట్లాంటి వాయిస్ ట్రై చేస్తారా లైక్. సో నేను అదే ఎట్లా పాడంటే, ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండరే పేలిందే, లైఫ్ లాంటి నీ లవ్ చూసి నా నిద్రంతా కట్టయిందే, అల్లబా 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 బాగుందే లవ్ దెబ్బా. దట్స్ నాట్ మై యూజువల్ టోన్, కానీ ఆ పాటగా అట్లా పాడితే బాగుంటుందని. ఇట్స్ యాక్చువల్లీ లైక్ ఇప్పుడు మన ఒక యాక్టర్ వచ్చి ఒక స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు ఆ స్క్రిప్ట్ కి తగ్గట్టు హీ చేంజెస్ హిమ్సెల్ఫ్ కదా. సింగర్స్ ఆల్సో మేము పాడేటప్పుడు వి లుక్ ఎట్ ది లిరిక్స్, ఈ లిరిక్స్ కి ఇవన్నీ ఉంటే బాగుంటాయి అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ద మెయిన్ పర్సన్, ద కంపోజర్ గివ్స్ యూ ద ఇన్పుట్, ఇది బాగుంది ఇది బాలే, ఆఫ్టర్ దట్ వి డెలివర్ అంతే. సో యాక్చువల్లీ ఇది ఈ పాట ఒక తెలుగు పాడారంటే ఎవరు నమ్మరు, ఎందుకంటే అది కంప్లీట్ డిఫరెంట్ కదా. ఎవరైనా ఓకే తెలుగు రాని వ్యక్తిని ఒక ఆయన తీసుకొచ్చారు, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ టోన్స్ ఈ కైండ్ ఆఫ్ పిచ్ ఇలాంటివి మన దగ్గర చూడలేదు కాబట్టి రెగ్యులర్ గా. అండ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తారంటారు, ఇప్పుడు విన్నానండి. అంటే ఇప్పుడు దాకా స్టార్టింగ్ ఒక డ్రమ్స్ ఉన్నాయి, అంటే ఇన్స్ట్రుమెంట్ మారిపోయింది, సాక్సోఫోన్ వచ్చేసింది. వెరీ నైస్. సో బేసికల్లీ ఇప్పుడు మీకు ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం అండి? అంటే ఇప్పుడు పవర్ఫుల్ సాంగ్స్ ఇష్టమా, మెలోడీస్ ఇష్టమా, లేకపోతే అంటే పాడడం? ఇప్పుడు ఇఫ్ యు ఆస్క్ మీ సడన్లీ సింగ్ అ సాంగ్ అంటే ఐ విల్ సింగ్ అ మెలోడీ.
నాకు చాలా యాక్చువల్లీ ఇష్టమైన పాటలు వచ్చి ఐ లైక్ సింగింగ్ సాడ్ సాంగ్స్. ఓకే. సాడ్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దాంట్లో ఎమోషన్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ లిరిక్స్ లో ఒక కంటెంట్ ఉంటుంది. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ విత్ యూ, ఇఫ్ ఐ సింగ్ అ సాడ్ సాంగ్ యూ విల్ కనెక్ట్ మోర్. సో ఐ లవ్ సింగింగ్ సాడ్ సాంగ్స్. అదేలాగా మా ఇంట్లో ఇప్పుడు గెట్ టుగెదర్ జరిగేటప్పుడు ఎంతైనా మేము హై ఎనర్జీ పాటలు ఫస్ట్ స్టార్టింగ్ లో వింటాము అండ్ దెన్ ఆఫ్టర్ వి సెటిల్ డౌన్ వి గో బ్యాక్ టు మెలడీస్ కదా. సో మెలడీస్ ఆల్వేస్ ఆర్ స్పెషల్. అండ్ కానీ ఇప్పుడు నేను చాలా పాటలు పాడింది పవర్ఫుల్ సాంగ్స్ అండ్ అవే బాగా రీచ్ అయినాయి. టైటిల్ సాంగ్ ఫర్ అ బిగ్ స్టార్ ఐ హావ్ సీన్ హౌ మచ్ ఇట్ కెన్ రీచ్. లైక్ నేను రెహమాన్ గారికి మై డ్రీమ్ కేమ్ ట్రూ ఫర్ ఏఆర్ రెహమాన్ గారు, సింగింగ్ ఫర్ రెహమాన్ గారు. అండ్ ఐ థింక్ అందరు ఈ జనరేషన్ ప్లేబ్యాక్ సింగర్స్ కి అదొక పెద్ద డ్రీమ్. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ లో మన పేరు ఒక పాటలు రావాలన్నది, అది నాకు కుదిరింది. అండ్ తమిళ్లో మెర్సెల్ తలపతి విజయ్ గారి హ్యూజ్ హిట్. అండ్ అదేంటంటే 2017 లో జరిగింది. అప్పుడు ఇన్స్టాగ్రామ్ అప్పుడు కూడా ఇంత ఇది లేదు. సో దట్ వాస్ జెన్యున్లీ సూపర్ వైరల్ హిట్. అండ్ నాకు అప్పుడే తెలిసింది ఏంటిది, ర్యాండమ్ ట్విట్టర్ ఎవ్రీవేర్ అన్న తలపతి పాడారు, అన్న అందరు అన్న వచ్చేస్తారు. ఐ డోంట్ ఈవెన్ నో దట్ పర్సన్, కానీ వాళ్ళు అంత ఇమీడియట్ గా దే కన్సిడర్ యూ as పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ కదా. సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. సో ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. ఇప్పుడు ద టైటిల్ సాంగ్ ఇన్ ద పవర్ఫుల్ సాంగ్స్ దే రీచ్ when especially when the heroes a big hero పెద్ద ప్రాజెక్ట్ అంతే స్ట్రైట్ ఇట్ బికమ్స్. ఇప్పుడు బాలయ్య గారికి డిక్టేటర్ లో గానా గానా గానా, అది ఇట్ వాజ్ అ హ్యూజ్ సాంగ్. రామ్ చరణ్ గారికి మెగా మీటర్ ఫర్ తమన్, దట్ వాజ్ హ్యూజ్ హిట్. అదేలాగా తూఫాన్ చెప్పాను, కేజీఎఫ్ లో తూఫాన్, లైగర్ లో పాడాను, లైగర్ లో ఆఫత్ సాంగ్ వాజ్ అ హిట్. అండ్ సో ఇట్లాంటి గుడ్ థింగ్స్ హావ్ హ్యాపెండ్. సో యాక్చువల్లీ సారీ ఐ ఫర్గాట్ టు మెన్షన్, కన్నడలో ఉపేంద్ర గారు. అది నేను అడుగుతాను యాక్చువల్లీ, మీరు అప్పుడే చెప్పద్దు, అది మాకు చాలా పెద్దది, అది ఏం చిన్న థింగ్ కాదు మాకు. ఉపేంద్ర గారికి చీప్ సాంగ్ అని ఒక పాట ఉంది, ట్రాల్ సాంగ్ ఒకటి ఉంది, రెండు పాడాను. చీప్ సాంగ్ చీప్ సాంగ్ రిలీజింగ్ చాలా మంది అడిగారు. ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ అజనీష్ గారు అగైన్ అండ్ అగైన్, ఎప్పుడు వెన్నారు రిలీజింగ్ ద చీప్ సాంగ్ అంటే లిరిక్స్ బికేమ్ వైరల్ అండ్ బాగా కెలికి కరెక్ట్ గా. యాక్చువల్లీ ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ బికాస్ ద లిరిక్స్ ఆర్ ఇట్స్ నాట్ వాట్ యు థింక్, ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్. యాక్చువల్లీ ఆ కొంచెం ఆకలిని కొంచెం ట్రోల్ సాంగ్ కొంచెం తగ్గించింది, బట్ ఇంకా అది తగ్గట్లేదు. అది ఎప్పుడు వెయిటింగ్. ఇప్పుడు ట్రోల్ సాంగ్ కింద అడుగుతారు, ఎప్పుడు వెన్నారు రిలీజింగ్ చీప్ సాంగ్, వెన్నారు రిలీజింగ్ చీప్ సాంగ్. ఆ చీప్ సాంగ్ కే నా ఫ్రెండ్ పంపించారు, ఏంటిది ఇంత డైరెక్ట్ గా ఒక పాట ఉంది, క్రెడిట్స్ చూసావా, ఎవరు పాడింది చూసావా అని. అతనే ఆ కథని మీద చెప్పాను నేను. మా క్లోజ్ ఫ్రెండ్ విని వినడా ఏంటి తమిళ్లో ఏంట్రా ఇది ఫుల్ డైరెక్ట్ అటాక్ గా ఉంది లిరిక్స్ అంటే, చెప్పా నువ్వు ఎవరు పాడాలని వీళ్ళు చూసావా అని. నువ్వే పాడా. సో నా దగ్గర లేదండి, 30 seconds మళ్ళీ పాడండి. మాకు చిన్న గ్లిమ్స్ వచ్చింది కదా, వాడిది చాలా పెద్దది, అది చాలా పెద్దది, ఆ సాంగ్ పాడాలి అది. ప్లీజ్ ప్లీజ్ ఆ 30 seconds. ఓకే, సో మీరు చాలా అడిగిన దానివల్ల దిస్ చీప్ సాంగ్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ హోప్ఫుల్లీ సూన్. జస్ట్ అ గ్లిమ్స్. చీప్ చీప్ అంతా చీప్ చీప్ అంతా చీప్ చీప్ అంతా చీప్, వాడిది చాలా పెద్దది, నీది కన్నా వాడిది చిన్నది, నీది చాలా చిన్నది, వాడిది కన్నా నీది చిన్నది. అది ఏంటది అని మీరు సెకండ్ హాఫ్ లోనే మీకు అర్థమవుతుంది. సో హోల్డ్ ఆన్ టు యువర్ హార్సెస్, మీరు అనుకునేది కాదు. నైస్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఆ పాట పాడినందుకు నేనే యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను, మీరే ఓపెన్ అయ్యారు. పుష్పకి వచ్చేద్దామండి ఇప్పుడు. పుష్ప సాంగ్ ఫస్ట్ గ్లిమ్స్, ముందు రోజు చిన్న గ్లిమ్స్ వచ్చింది. గ్లిమ్స్ వచ్చిన తర్వాత విత్ ఇన్ నాకు తెలిసి ఒక 24 hours తర్వాత సాంగ్ వచ్చింది. 1 day లో వచ్చింది. ఆ 1 day లో ఎన్ని ట్రోల్స్ వచ్చినాయి మీరు చూసారు అప్పుడు? చూసాము. యాక్చువల్లీ ఇది ఆ శ్లోకం లాగా స్టార్ట్ అవుతుంది కదా, మంత్రం లాగా. అప్పుడు మాకు తెలుసు, కానీ ఏంటంటే అది ఎంత ట్రోల్ చేస్తే కూడా అది మీ మైండ్ ఎక్కేస్తుందా, దట్ ఈస్ ద హోల్ మ్యాజిక్ ఆఫ్ దట్. అండ్ యాక్చువల్లీ నాకేంటంటే ఆ ప్రొమో వచ్చేదాకా నాకు చాలా సస్పెన్స్, ఎందుకంటే నేను ఒక 4-5 days ముందే రికార్డ్ చేశాం.
నా పోర్షన్ 4-5 డేస్ ముందే పాడాను. అండ్ ప్రొమో వచ్చేదాకా నేను ఎవరి దగ్గర చెప్పలే, ఎందుకంటే పుష్ప హ్యూజ్ థింగ్, ఇంత పెద్ద ప్రాజెక్ట్, అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ విష్ ఫార్. నేను అదే నా ఫ్యామిలీ దగ్గర చెప్పాను, కరెక్ట్, ఫ్యామిలీ దగ్గర చెప్పాను, ఇట్లా పాడాను, వస్తే బాగుంటుంది. దానికన్నా నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పలే. ఆ ప్రొమో రిలీజ్ అయిన తర్వాత ఆ పెద్ద సై ఆఫ్ రిలీఫ్ తోటి దెన్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ ఇట్ టు అదర్స్. అండ్ yes, బట్ ఆ 1 డేలో ట్రోల్స్ వచ్చినాయి, సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక్క నెగిటివిటీ లేదు, కరెక్ట్, మొత్తం అంతా పాజిటివిటీ కంప్లీట్. కానీ ట్రోల్స్ కూడా ఇప్పుడు ఐ లుక్ ఎట్ ఇట్ పాజిటివ్లీ, పాజిటివ్ గానే ఎందుకంటే ద మోర్ యూ ట్రోల్ ఇట్ రీచెస్ మోర్ పీపుల్. ఇప్పుడు ఈ చీప్ సాంగ్ చాలా మంది ట్రోల్ చేశారు, ఇది ఏం లిరిక్స్, కానీ అది దాని వల్ల అంత హైప్ క్రియేట్ చేశారు. కరెక్టా? దే ఆర్ వెయిటింగ్ ఫర్ వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు సే అని ఒక ఇది ఉంది కదా. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఆర్టిస్టుల గురించి మనం అనుకుంటూ ఉంటాం, పాపం అంటే కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు, అంటే పెద్ద స్టార్స్ కాకుండా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఉంటుందా లేదా అనే భయం ఉంటుంది. చాలా మంది పాపం ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ ఉంటారు, అంటే మేము మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను థియేటర్కి, ఎడిటింగ్లో నాది లేదు కరెక్ట్. బట్ మీది కూడా చాలా పెద్ద స్ట్రగుల్, చాలా. మీది ఒకవేళ యాక్చువల్లీ ఇండస్ట్రీలో, ఈ ఇండస్ట్రీ కాదు, ఆల్ ఇండస్ట్రీస్, ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, అందరికీ నథింగ్ కమ్స్ ఈజీ. అండ్ సినీ ఇండస్ట్రీలో ఏంటంటే ఈ వాలటైల్ ఇండస్ట్రీ అంటారు, ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో మనం పెద్ద హిట్ అవుతే యూ షుడ్ నాట్ సెలబ్రేట్ టూ మచ్. చిన్న హిట్ అవ్వకపోతే పెద్ద డౌన్ అవ్వకూడదు. సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్ ఓవర్ దీస్ ఇయర్స్. అండ్ ఇప్పుడు చూస్తే నాకు జరిగింది అట్లా, ఒక పెద్ద సాంగ్, ఒక పెద్ద లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కిక్ 2లో మస్తాని అని ఒక పాట ఉంది, తమన్ గారికి నేను పాడింది. మస్తానీ పాట వచ్చి నాకు చాలా నచ్చింది, ఇట్స్ నైస్ కమర్షియల్ సాంగ్. ఐ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి గుడ్ హిట్, కానీ మూవీలో స్పేస్ లేదు. సో ఆ పాట ఎండ్ క్రెడిట్స్ లో వేశారు. మేము మా ఫ్రెండ్స్ తోటి కిక్ 2 మూవీ వెళ్ళడానికి చూసి ఆ పాట వస్తుంది చూస్తే క్లైమాక్స్ దాకా నేను అనుకున్నాను క్లైమాక్స్ ముందు వచ్చేస్తుందేమో అని, చూస్తే రాలే. లాస్ట్ లో ఎండ్ క్రెడిట్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పాట వస్తుంది. సో దట్ హస్ హ్యాపెండ్. దర్ హావ్ బీన్ టైమ్స్ ముందు చాలా ఎక్స్పెక్టేషన్ తోటి ఆ మూవీకి వెళ్తాం, ఈ పాట వస్తుందని. పాట రిలీజ్ అయి ఉంటుంది. సమ్ టైమ్స్ ఇది కూడా జరిగింది నాకు, లైక్ నేను పాట పాడి అది ఓకే అయ్యి ఫైనల్ అయ్యి ఈ వీక్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు అన్న ఒక మెసేజ్ వస్తుంది. అది మనం షేర్ చేస్తాం, మై నెక్స్ట్ సాంగ్ రిలీజింగ్ అని. చూస్తే ఆ సాంగ్ వేరే పాట ఉంటుంది. దట్ హస్ ఆల్సో హ్యాపెండ్. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. యూ జస్ట్ టేక్ ఇట్ ఆన్ యువర్ చిన్ అండ్ యూ మూవ్ ఆన్. ఎందుకంటే ఇది చెప్పే ఇదే సినారియో చాలాసార్లు ఏమవుతుందంటే, మనం ఒక పాట పాడి అది ఆ పాట బాగా వచ్చి అది బ్రాండ్ కోసం ఇంకో పెద్ద సింగర్ లేకపోతే పెద్ద యాక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, దేవ్ రీప్లేస్డ్ వాయిసెస్. సమ్ టైమ్స్ ద రివర్స్ హస్ హ్యాపెండ్. మనం పాడేటప్పుడే ట్రాక్ అనే పాడి అది వేరెవరో పాడపోతున్నారు, అది ఆల్రెడీ తెలుసు. కానీ ఆ షూట్ అప్పుడు ఆ పాటను విని మన వాయిస్ చాలా నచ్చిపోయి ఆ నెక్స్ట్ సింగర్ వాళ్ళు ట్రై చేసినప్పుడు ఈ వాయిసే బాగుంది కదా అని చెప్పి ఇదే రీటైన్ చేసుకున్న ఇట్లాంటి విషయాలు జరిగినాయి. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ గెట్స్ బ్యాలెన్స్డ్. సో ఇప్పుడు పుష్ప సాంగ్ వస్తే పుష్ప సాంగ్ ఆల్రెడీ పుష్పకి ఎంత బజ్ క్రియేట్ అయింది. సో ఈ సాంగ్ అయితే మీరు ఆబ్వియస్లీ మైండ్ లో ఉంటది, ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి మీకు ముందే తెలుసు. బట్ కొన్ని సాంగ్స్ పాపం అంటే దానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల మోస్ట్ అండర్ రేటెడ్ సాంగ్స్ ఉంటాయి మీ కెరియర్ లో ఉండొచ్చు. చాలా ఉన్నాయి. టక్కర్ అని ఒక మూవీ వచ్చింది ఇప్పుడు రీసెంట్ గా, సిద్ధార్థ్ గారి. దాంట్లో పెదవుల వీడి మౌనం అని ఒక పాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ మెలడీ. సో ఐ రేర్లీ గెట్ టు సింగ్ మెలడీస్ అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. నివాస్ ప్రసన్న గారి మ్యూజిక్. సో దట్ సాంగ్ ఐ థాట్ ఇట్ షుడ్ డూ వెల్. మేబీ ఈ ఇంటర్వ్యూ మూలంగా యూ విల్ గో అండ్ చెక్ దట్ అవుట్. పెదవుల వీడి మౌనం, దట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. అదేలాగా దెర్ ఆర్ లాట్ ఆఫ్ సాంగ్స్ యాక్చువల్లీ. సడన్ గా మీరు అడిగితే అదే నేను తమన్ గారికి లవ్ స్టోరీ చెప్పనా అని ఒక పాట పాడా. అది నేను రికార్డ్ చేసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. మూవీ పేరు టైగర్, సందీప్ కిషన్ గారి టైగర్. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ సాంగ్, వెరీ డిఫరెంట్ సాంగ్. సో అట్లాంటి పాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యూ జస్ట్ మూవ్ ఆన్ అంతే. అండ్ ఇప్పుడు మీ కెరియర్ మొత్తంలో రెహమాన్ గారు, ఇళయరాజా గారు, ప్రజెంట్ ట్రెండింగ్ లో అనిరుద్ధ్ గారు, సంతోష్ నారాయణ గారు, మొత్తం ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసేస్తున్నారు. ఏమన్నా ఏమన్నా మీ లిస్ట్ లో ఒకటైనా ఎవరైనా ఉన్నారా నేను మిస్ అయ్యాను? చాలా మంది ఉన్నారండి. ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ లవ్లీ మ్యూజిక్ డైరెక్టర్స్.
నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిన దానికి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఇప్పుడు కీరవాణి గారి దగ్గర నాకు పాడాలి, నాకు చాలా ఇష్టం. ఐ లవ్ హిస్ మ్యూజిక్. నేను కీరవాణి గారు బాలు సార్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నాను. అదేలాగా మిక్కీ జే మేయర్ గారికి పాడాలి నాకు ఇష్టం. ఐ థింక్ అతని మెలడీస్ ఆర్ సో బ్యూటిఫుల్. సింగర్ వాయిస్ ఫుల్ చాలా బాగా. అండ్ నాకు ఇంకొక పెద్ద లోపం ఏంటంటే హ్యారీ జయరాజ్ గారికి పాడాలి. హ్యారీ జయరాజ్ ఆల్సో కరెక్ట్. హ్యారీ జయరాజ్ గారికి పాడాను కానీ స్ట్రైట్ ఫిల్మ్ దీంట్లో పాడలే ఇంకా. సో హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్ సూన్. ఐ బీన్ లక్కీ టు హ్యావ్ సాంగ్ యువన్ శంకర్ రాజా గారికి చాలా పాటలు పాడాను తెలుగు. మీరు అడిగే అండర్ రేటెడ్ సాంగ్ లో దర్ ఇస్ సాంగ్ కాల్డ్ ఓ క్షణం అని, ఆక్సిజన్ ఒక మూవీ వచ్చింది గోపిచంద్ గారు. దాంట్లో మూమెంట్ ఆఫ్ లవ్ ఓ క్షణం అని ఒక పాట ఉంది, ఒక డూయెట్. ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ డూయెట్. అదే వన్స్ మోర్ అనదర్ మెలడీ. సో దీస్ ఆర్ ఆల్ సమ్ మెలడీస్ విచ్ ఐ విష్ హ్యాడ్ బికమ్ హిట్స్. ఒకసారి మళ్ళీ చెప్పండి, బికాజ్ మూవీ డిడ్ంట్ వర్క్ వెల్. అది వల్ల ఓకే, ఈ రెండు పాటలు పోయి వెళ్ళి ఒకసారి టక్కర్లో పెదవుల వీడి మౌనం ఈ పాట వినండి, నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. అదేలాగా ఓ క్షణం మూమెంట్ ఆఫ్ లవ్ అని ఆక్సిజన్ మూవీ, యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్. యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ లో నేనే కానీ అని సికిందర్ సూర్య గారి మూవీ, అది బాగా హిట్ అయింది. హరిచరణ్ అని నేను పాడిన ఒక పాట. అదేలాగా గో చెక్ దిస్ అవుట్. సో ఇప్పుడు నార్మల్ గా సింగర్స్ కి మ్యూజిషియన్స్ కి అయితే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి బోల్డ్. సింగర్స్ కి సరిగమ పదని సింగర్స్ కి ఇదే మా ఇన్స్ట్రుమెంట్. ఒక్కొక్కసారి షోస్ ఇవన్నీ వెళ్ళేటప్పుడు నేను నా కో మ్యూజిషియన్స్ చూస్తే అదే చెప్తా, ఎంత కష్టపడి అన్ని తీసుకుని వచ్చి అన్ని సెట్ చేసుకోవాలి, మాకు ఆ ప్రాబ్లమే లేదు, అట్లాగే జాలీగా హాయిగా నడుచుకుని వచ్చి సౌండ్ చెక్ చేయొచ్చు. కానీ ఇంకో ప్రాబ్లం అంటే మాకే ఈ వాయిస్ చాలా ఈజీగా ఇవాళ ఇట్లా ఉంటే రేపు ఇట్లాగే ఉంటుందని గ్యారంటీ లేదు. కానీ ఇన్స్ట్రుమెంటలిస్ట్ కి దట్ కెన్ బి ద సేమ్, అదొకటే డిఫరెన్స్. ఇప్పుడు సరిగమ పదని 7 ఉన్నాయి కదండి, మీ లైఫ్ లో ఆ 7 ఎవరు? ఒక 7 తీయండి టాప్ లో. అంటే టాప్ అని కాదు, మీకు జస్ట్ గా గుర్తొచ్చే. చాలా ఈజీగా చెప్పొచ్చు. మా అమ్మ నాన్న, మై వైఫ్ వీణా, బిన్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. తను ఒక మంచి సింగర్, తను రెహమాన్ గారికి పాడారు. షీ హాస్ ఎ సాంగ్ ఫర్ రెహమాన్ సార్. కానీ షీఈ్ ఫుల్ టైమ్ షీఈ్ వర్కింగ్ ఇన్ అ కంపెనీ యాస్ ఎ డైరెక్టర్. సో చాలా షీ బ్యాలెన్సెస్ మై క్రేజీ, యు నో హౌ లైఫ్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ ఇస్ కదా, సడన్లీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అవన్నీ బ్యాలెన్స్ చేయడానికి వీణా ఇస్ దేర్ ఆల్వేస్. అదేలాగా ఐ హ్యావ్ సమ్ 5 క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. Jayashree and Jayashree is an art director. She's in Hyderabad. She's worked for many top projects. ఇప్పుడు రీసెంట్ గా ఖుషీలో కూడా షీ వాజ్ ద ప్రొడక్షన్ డిజైనర్. జయశ్రీ లక్ష్మీనారాయణన్. విక్రమ్ ఇస్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్, మై సోల్ మేట్. అండ్ అతను చాలా మ్యూజిక్ ఇంట్రెస్ట్. హీస్ అన్ ఐటీ గై, కానీ we've done a lot of tunes together. తనకి చాలా మ్యూజిక్ ఇంట్రెస్ట్. సురేష్, చరణ్, వీళ్ళందరూ దీస్ ఆర్ ఆల్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ మై సింగర్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఫర్ ఆల్ లైక్ ఫ్యామిలీ. సో సో ఫైనల్లీ ఒక హీరో పేరు చెప్పండి. ఏ హీరోకి మీ వాయిస్ ఆయన అక్కడ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తుంటే మీ వాయిస్ వినిపించాలి, ఒక స్ట్రాంగ్ వాయిస్ అని కోరుకుంటున్నాను. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారికి పాడాలని నాకు చాలా 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 ఒక పెద్ద ఆశ. అండ్ ఐ హోప్ ద యూనివర్స్ ఇస్ లిజనింగ్ అండ్ దట్ హ్యాపెన్స్. అదేలాగా ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ కమల్ గారు. మా ఇంట్లో వీఆర్ అ బిగ్ టైమ్ కమల్ హాసన్ ఫ్యాన్. అండ్ హోప్ దీస్ 3 things happen. మీరు 2 అన్నారు, నేను 3 చెప్తాను. 3 is a lucky number. Thank you so much అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఐ విష్ అంటే ఇందాక యూనివర్స్ వినాలన్నారు కదా, నెక్స్ట్ విశ్వంబరాకు కూడా అలాంటి క్యాప్షన్లు వేస్తున్నారు, యూనివర్స్ ఇలాంటివన్నీ. ఏమో మేబీ ఇట్ విల్ హ్యాపెన్, ఫింగర్స్ క్రాస్ చేసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్. థ్యాంక్ యూ టు సచ్ అ బ్యూటిఫుల్ టైమ్ స్పెండింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ముఖ్యంగా నేను చెప్పిన పాటలన్నీ వినండి. అండ్ కీప్ మేకింగ్ పుష్ప 2 బిగర్ తగ్గేదేలే. Thank you so much. Thank you. That's all for now. This is Darshan signing off.